త్యతి పాపం ఇతి శివ అని శివనామ అర్థాన్ని శాస్త్రాలు వివరిస్తున్నాయి. శివ అనగా పాపాలను హరించువాడని అర్థం. సులభము, సుందరము, సరళము అయిన శివనామ స్మరణతో కైవల్యాన్ని పొందినవారు ఎందరో ఉన్నారు. హిమాలయాలలో కైలాస పర్వతంపై పార్వతీ సమేతుడై ప్రమథగణ వందితుడై దర్శనమిచ్చే శంకరుడు నిజంగా భక్తవ శంకరుడు, శుభకరుడు, సుందరుడు. భూతనాథుడైన పరమశివుణ్ణి మహాశివరాత్రి నాడు స్మరించిన, అర్చించిన అనంత పుణ్యరాశులు ప్రాప్తమవుతాయి. కామసంహారి, తాపస మందారుడైన ఆ పరమశివుని పరమతత్వాన్ని ఈనాటి శివతత్వంలో తెలుసుకుందాం, తరిద్దాం. పాలనేత్రం, కపాలమాల, గరళకంఠం, సర్పహారం, నందివాహనం, త్రిశూలం, ఢమరుకం, గజచర్మాంబరం ఇలా విశిష్టమైన రూపంలో భక్తులను అనుగ్రహించి కరుణించే భక్త సులభుడు పరమశివుడు. శివతత్వం కార్యక్రమంలో మంగళకరుడు, గంగాధరుడు, సర్వశుభంకరుడు అయిన గౌరీధవుని మంగళతత్వాన్ని ప్రస్తుతి చేస్తున్నాం. అవతరించండి శివానుగ్రహ పాత్ర. శివరాత్రి పర్వదినం శివలింగోద్భవ దినంగానే కాక పార్వతీ కళ్యాణ దినోత్సవంగా కూడా ఆచరించే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది. అంతేకాదు, క్షీరసాగర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని ఆరగించిన శివుడు అఖండ నాట్యోత్సవంతో నటరాజుగా నర్తించిన దినంగా కూడా ఈ శివరాత్రిని పేర్కొంటున్నాయి కొన్ని గ్రంథాలు.
హరాయ భజకానిష్టహరాయ పురవైరిణే భవాయ భవతే భూయశివాయ శిరసాన్నమః. హర, నిన్ను కొలిచేవారి అనిష్టాలను హరించేవాడా, త్రిపురాంతక, భవ, శివా, నీకు తలవంచి నమస్కరిస్తున్నాను అని ఎందరో భక్తులు ప్రార్థించారు. భోళాశంకరునిగా కీర్తింపబడే పార్వతీపతి వారందరినీ కరుణించాడు. శివతత్వమును ప్రసాదించే దివ్య సందర్భమే మహాశివరాత్రి. మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రిగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆస్తికులు ఆచరిస్తారు. మాఘమాసంలో శివ జటాచోట నివాసి అయిన చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రతో కూడినప్పుడు మహాశివరాత్రి అవుతుంది. ఈ సుముహూర్తంలోనే శివుడు లింగాకారంలో ఆవిర్భవించాడని శివపురాణం పేర్కొంటోంది. పరమ పవిత్రమైన శివరాత్రి నాడు ఉపవాస దీక్షను వహించి రాత్రంతా జాగరణ చేస్తూ పరమశివుని స్తుతులతో గడపడం అత్యంత ప్రాచీనమైన ఆచారం. శివుని మూడో కన్ను జ్ఞాననేత్రానికి ప్రతీక, స్వామి మెడలో పాములు కోరికలకు ప్రతీక, పట్టిన త్రిశూలం కుండలినీ శక్తికి గుర్తు, మ్రోగించే ఢమరుకం వేదనాదానికి ప్రతినిధి. ఇలా పరమశివుని దేహము, ఆయుధాలు అన్నీ కూడా సాధకులకు తత్వోపదేశాన్ని చేసేవే. మహామహిమాన్వితమైన శివతత్వాన్ని ప్రతిపాదించే దివ్య సందర్భమే మహాశివరాత్రి. పరమ పవిత్రమైన శివరాత్రి నాడు ఉపవాస దీక్షను వహించి రాత్రంతా జాగరణ చేస్తూ పరమశివుని స్తుతులతో గడపడం అత్యంత ప్రాచీనమైన ఆచారం. శివనామస్మరణతో తన్మయులైన భక్తులు తమ తమ శక్త్యానుసారం దీపాలను వెలిగిస్తారు. వివిధ రూపాలలో ఆ దీపాలను శివయ్య సన్నిధిలో అమర్చి తమ శ్రద్ధాభక్తుల్ని పంచముఖో రుద్రః అని స్మృతులు పేర్కొన్నట్లు 5 ముఖాలు కలిగిన మహారుద్రుణ్ణి ఉపాసించడం ప్రాచీన సంప్రదాయం. తెలుపు, నలుపు, ఎరుపు, నీలవర్ణాలలో వెలుగులు వెదజల్లే ముఖాలు కలిగిన శివుణ్ణి అర్చించిన వారికి అనంత సుఖ సౌఖ్యాలు కలుగుతాయి. అభిషేక ప్రియుడైన పంచముఖ శివునికి శివరాత్రి నాడు విశేషంగా అభిషేక సేవను సమర్పించే వారికి కైవల్యం కరతలామలకం. నిత్యము గంగాజలాలతో అభిషిక్తుడయ్యే గంగాధరుణ్ణి శివరాత్రి పర్వదినాన భక్తులు సమర్పిస్తున్న అభిషేక సేవా దృశ్యాన్ని ఇప్పుడు చూసి తరిద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే.
ధనుష్పగం సహస్రాక్షసితే శుధే నిశీర్య శయ్యానాం ముఖా శివో నః సుమనా భవ. కైలాసంలో ఫణిగణ భూషణుడై త్రిశూలధారి అయి అర్ధనారీశ్వరుడై సాకారంగా దర్శనమిచ్చే వ్యోమకేశుడు భూలోకంలో మాత్రం లింగ రూపంలో కనిపిస్తాడు. అద్భుత సౌందర్యవంతుడైన వృషభవాహనుడు ఇలా లింగ రూపంలో ఎందుకు దర్శనమిస్తాడు? ఇంతకు లింగ శబ్దానికి అర్థమేమిటి అన్న విషయాలను ఈ శివరాత్రి పర్వదినాన తెలుసుకుందాం. భారతీయ సంప్రదాయంలో గల దేవీ దేవతలు స్త్రీ ఆకారాల్లోనూ పురుష ఆకారాల్లోనూ దర్శనమిస్తారు. అయితే ఒక్క శివుడు మాత్రమే నిరాకారుడై నిర్వికార లింగ స్వరూపంలో సాక్షాత్కరిస్తాడు, పూజలు అందుకుంటాడు. ఓం నమః శివాయ. భృగు మహర్షి శివునికి లింగరూపువి కమ్మని శపించడం వల్ల భూలోకంలో శివుడు లింగరూపంలో అర్చింపబడుతున్నాడని భవిష్యోత్తర పురాణం వివరిస్తోంది. పద్మపురాణం కూడా ఇదే విషయాన్ని విస్తారంగా చెబుతోంది. లింగం అంటే ఏమిటి, శివుణ్ణి లింగరూపంలో అర్చిస్తే కలిగే ఫలం ఏమిటి అన్న ప్రశ్నలు సహజంగా ఉద్భవిస్తూ ఉంటాయి. మేధావులైన మన ప్రాచీనులు ఈ ప్రశ్నలన్నిటికీ అద్భుతమైన సమాధానాలను ఏనాడో అందించారు. లిగిగతో అన్న ధాతువు నుండి లింగ శబ్దం ఉత్పత్తి అయింది. గతి అంటే కదలిక లేక చలించడం. శివలింగం ఊర్ధ్వదిశను సూచిస్తున్నట్లుగా నిలువుగా ఉంటుంది. మానవులు స్వర్గాది ఊర్ధ్వలోకాలపై దృష్టి పెట్టి ఉత్తమమైన ఆ లోకాలను పొందడానికి సాధన చేయాలని శివలింగం సందేశాన్ని ఇస్తోంది. మేదినీ కోసమనే సంస్కృత నిఘంటువు ప్రకారం లింగం అంటే చిహ్నం అని అర్థం. చిహ్నం అంటే ఒక గుర్తు. శివలింగం ఒక పవిత్రమైన చిహ్నం. శివుని ద్వారా స్వర్గాది లోకాలను సాధించవచ్చునని సూచించి ఆధ్యాత్మిక చిహ్నమే శివలింగం. శివుడి రూపం ఎంత సరళమైనదో ఆ స్వామి కూడా అంతే భక్తి సులభుడు. శ్రీ వా అన్న 2 లఘుపదాలతో కూడిన స్వామి నామం చిన్నారులు సైతం సులభంగా ఉచ్చరించగలుగుతారు. అదేవిధంగా లింగము పానవట్టమనే 2 అంగాలను కలిగిన శివలింగ రూపాన్ని ఎవరైనా సరే చాలా సులభంగా చిత్రీకరించవచ్చు. నదీ తీరాల్లో అప్పటికప్పుడు ఇసుకతో శివస్వరూపాన్ని నిర్మించి పూజించవచ్చు. అంతటి భక్త సులభుడు శ్రీమన్మహాదేవుడు. కనుకనే శివుడు ఎందరికో ఆరాధ్య దైవమయ్యాడు. అక్షర జ్ఞానం లేని ఆటవికుడైన కన్నప్పకు కైవల్యాన్ని ప్రసాదించిన శివయ్యను మెప్పించాలంటే పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. మనస్సులో నిర్మలమైన భక్తి ఉంటే చాలు. నోటిపై శివనామస్మరణ జరిగితే చాలు. కైవల్యం కరతలామలకం. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. స్వామి రూపాన్ని బంగారు వెండితో చేస్తేనే పుణ్యం వస్తుందన్న నియమం లేదు. ఇసుకతో చేసిన దీపాలను కూర్చి చేసిన స్వామి అనుగ్రహిస్తాడు. దేహమనే దీపంలో మనస్సు అనే వత్తిని వేసి భక్తి అనే నెయ్యితో వెలిగించితే అక్కడ జ్ఞానజ్యోతి సర్వప్రకాశమై వెలుగొందుతుంది. ఆ దీపశిఖ శివలింగాకారంలో నిశ్చలంగా నిర్మలంగా అఖండ తేజోమయమై వెలుగుతూ శివదర్శనాన్ని కలగజేస్తుంది. శివతత్వ ప్రకాశాన్ని భక్తుల మనసులో నింపుతుంది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ
अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् कोटिकन्या महादानं तिलपर्वतकोटयः काञ्चनं शैलदानेन ఏకబిల్వం శివార్పణం. శివుడు ముక్కోపి అనే ఒక భావం ఉంది. అయితే పురాణాలను పరికిస్తే శంకరుడు కోపకారియే కాదు, పరోపకారి కూడా అని తెలిసి వస్తుంది. గంగానదిని దివి నుండి భువికి తీసుకురావడంలోనూ, క్షీరసాగర మథనంలో పుట్టిన భయంకరమైన హాలాహలాన్ని భక్షించడం వల్ల త్రిపురాసురులు, గజాసురుడు మొదలైన రాక్షసుల సంహారంతో దేవతలకు, మునులకు, మానవులకు ఎనలేని ఉపకారం చేశాడు ఉమావల్లభుడు. అంతేకాదు, భక్తిపూర్వకంగా తనను అభిషేకించిన వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించడం, మనసారా కొలిచిన వారికి అకాల మృత్యువును పరిహరించడం వంటి ఎన్నో ఉపకారాలను జగత్తుకు, మానవ జాతికి కలిగించిన మహామహితాత్ముడు పరమశివుడు. వరాలను ప్రసాదించడంలో భోళాశంకరుడైన పార్వతీపతిని ఈ మహాశివరాత్రి నాడు స్మరించి, అర్చించి తరించిన వారికి అనంత పుణ్య సంపదలు చేకూరినట్టే. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి నాడు ఆ సర్వశుభంకరుని స్మరణతో మీరు కూడా తరించండి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. నటరాజ, నాగాభరణ, సదాశివ, శంభు, సజ్జోజాత, మృత్యుంజయ అని వివిధ నామాలతో ప్రసిద్ధుడైన చంద్రశేఖరుణ్ణి, నమః శివాయ అన్న పంచాక్షరి ప్రతిపాద్యుణ్ణి మనసారా స్మరించి, కీర్తించి, అర్చించే భక్తులందరికీ సకల శుభాలు, సర్వశ్రేయస్సు కలగాలని మనసారా ప్రార్థిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఓం నమః శివాయ.